సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల ఆశ్రమ శ్రావణి వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు జనసేన నాయకుల ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన తనయుడు పంతం సందీప్ భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని కాకినాడ రోజులు మొత్తం కూడా ఘనంగా, అంగరంగ వైభవంగా అనేక వేడుకలు చేసుకుంటూ ఉంటున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా కాకినాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి 2 పెద్ద వృద్ధాశ్రమాల్లో కూడా భోజనాల కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ కేక్ కట్ చేసుకుంటా ఈ పెద్దలు ఒక ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి మరువలేందని ఎన్నో పల్లెటూర్లకి 1 సంవత్సరంన్నరలోనే ఎన్నో రోడ్లు ఇచ్చిన ఘనత పూర్తిగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిదని అందరి ముందు మనవి చేసుకుంటూ, అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండి మున్ముందు రాష్ట్రంలోని, దేశంలోని మరింత ఉన్నత శిఖరాలకు పవన్ కళ్యాణ్ గారు చేరుకుని మరింత మందికి, అలాగే దేశ అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి తరపున, అలాగే కాకినాడ రూరల్ కమిటీ తరపున, కాకినాడ జనసేన టీడీపీ ఐక్యతతో ముందుకు వెళ్తా ఉన్న కమిటీల తరపున కూడా తెలియజేసుకుంటాం.